ఎండలో లేకుండా పాలు అమ్ముకొని బిడ్డలను చదివించుకుంటాను. నా భార్యకి ఆరోగ్యం బాగాలేదు. ఈ ఆవులను ఇట్లా సంపాదించినారు. ఏం వేసినారేమో పురుషులలో నాకైతే తెల్లదంతా దేవుని చేస్తారు. నన్ను ఎవరన్నా గవర్నమెంట్ కానీ ఎవరన్నా ఉన్నోళ్ళు సహాయపడి నాకు మళ్ళీ ఆవులు తెచ్చుకునేట్టుగా నాకు అవకాశం కల్పిస్తే మీ పేరున మీకు అందరికీ తెలుసుకుంటాను. ఒక ఆవు ఎంత రేటుకు ఉన్నావు? ఒక ఆవు వచ్చి 90 చిల్లర పడినాయి. 4 ఆవులు పంచేట్ అయిపోయినాయి. ఎన్ని చనిపోయినాయి ఇప్పుడు? పాలు వచ్చి 10 ఇస్తాను పూటకు 4 చనిపోయినాయి. ఇంకేమీ ఆధారం లేదు నాకు. నా భార్యకి నెలకు 6,000 మాత్రలకు కావాలి. నా భార్యకి కూడా ఎక్కువ పడుతుంది. ఇంకేమీ ఆధారం లేదు నాకు. ఏమున్నా మీరే గవర్నమెంట్ లేదంటే మాకు ఈ కదిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సార్ గారు మాకు ఏదైనా సాయం చేయాలని కోరుకుంటున్నాను. మొత్తం ఎన్ని చనిపోయినాయి ఇప్పుడు? 4 చనిపోయినాయి. 4 పాలు ఇచ్చేటివేనా? 4 అంటే 3 పాలు ఇస్తానే, ఒకటి తరుపు. ఒక్కొక్కటి రేట్ ఎంత? అది 3 వచ్చి 90,000తో, ఒకటి వచ్చి తరుపు వచ్చి 60,000. మొత్తం ఎంత నష్టమైంది నీకు? మొత్తం అంతా 3 లక్షల చిల్లర నష్టం. 3,30,000 అట్లా. ఇంకేం మనకు భూములు లేవు, ఏం లేవు. కాకపోతే మనకు అదే జీవనము. దాంట్లో మేపుకోవాలా, బతకల్లా. ఇంకేం ఆధారం లేదు. సిటీలు మంచి చెడ్డ కట్టుకోవాలంటే అవి ఆధారం. అవి కూడా ఇంకా కట్టలేని సొంతులు. అంటే ఇవి డాక్రాలో ఏమన్నా లోన్ తెచ్చుకొని ఆవులు తెచ్చుకున్నావా? డాక్రాలో లోన్ ఉంది. ఏదో కొద్దిగా దాని సాయంతో కూడా ఆ డబ్బుతో కూడా ఆవు తెచ్చుకుంటే మిగతాదంతా కూలీనాలు చేసి ఇంకా కొంచెం అప్పు ఉంది ఆవులు రైతు దగ్గర తెచ్చుకోవాలి.